ఆంధ్ర జలదోపిడీని అడ్డుకోమ్మని చెబితే సీఎం అబద్ధాలు చెప్తున్నారంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ అక్రమ ప్రాజెక్టును అడ్డుకోవాలని చెప్తే ఏదేదో చెప్పారంటూ దుయ్యబట్టారు. సీఎం రేవంత్ రెడ్డికి నదీ బేసిన్లు కూడా తెలియవంటూ తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్ రావు విమర్శించారు. గోదావరి, కృష్ణా బేసిన్లలో అధిక వాటా కావాలని డిమాండ్ చేయాల్సిన సీఎం ఉన్న వాటాను తగ్గించి అడగడం ఏంటంటూ నిలదీశారు. ఇదే విధంగా సీఎం మాట్లాడితే బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు మన వాదనలు వీగిపోతాయంటూ హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై బర్స్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని హరీష్ ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మీరు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. గత కొంతకాలంగా బనకచెర్లను అడ్డుకోండని మేం మాట్లాడితే బోడగుండుకు మోకాలకు ముడిపెట్టినట్టుగా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అసలు విషయాన్ని పక్కన పెట్టి సొల్లు వాగుడు వాగారు ముఖ్యమంత్రి గారు. బేసిన్ల గురించి బేసిక్ నాలెడ్జ్ లేకుండా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఆయనకు బహుశా బ్యాగుల మీద మంచి నాలెడ్జ్ ఉన్నట్టుంది, కానీ బేసిన్ల మీద ఆయనకు నాలెడ్జ్ లేదు అని నిన్నటి పీపీటీతో స్పష్టమైపోయింది. పీపీటీ పెట్టి మరీ రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తమ అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకుంటే పర్వాలేదు, కానీ రాష్ట్రం పరువు పోయింది. మా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి, మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత కనీసమైన బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఉంటారా అని రాష్ట్ర ప్రజలు నవ్వుకునే పరిస్థితి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత అజ్ఞానిగా ఉంటాడా అని చెప్పి ఇవాళ దేశం ముందు పరువు పోయే పరిస్థితి వచ్చింది. ఒక ముఖ్యమంత్రి, ఒక ఇరిగేషన్ మంత్రి ఇంత కనీస అవగాహన లేకుండా మాట్లాడడం ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దౌర్భాగ్యం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంతులేనటువంటి అజ్ఞానంతో, మూర్తీభవించిన మూర్ఖత్వంతో నిన్న మాట్లాడారు. విషాదం ఏంటంటే ముఖ్యమంత్రి గారు దేవాదుల ఏ బేసిన్లో ఉందని అడుగుతాడు. దేవాదుల ఏ బేసిన్లో ఉందో ఆయనకు తెలియదు. బనకచెర్ల ఏ బేసిన్లో కడుతున్నారో ఆయనకు తెలియదు. అంటే నువ్వు ఏం చేస్తున్నట్టు అసలు? బనకచెర్ల ప్రాజెక్టు మీద ఆంధ్రప్రదేశ్ 6 నెలల నుంచి పనిచేస్తుంటే 6 నెలల నుంచి జీబీ లింక్ గురించి ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాస్తూ, కేంద్ర ఆర్థిక మంత్రిని కలుస్తూ, కేంద్ర జలవనరుల మంత్రిని కలుస్తూ ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతుంటే నేను అమాయకంగా ముఖ్యమంత్రి గారు అడుగుతాడు బనకచెర్ల ఏ బేసిన్లో ఉంది అని అడుగుతాడు. అంటే నీకు ఎంత